తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఫిబ్రవరి ముగియక ముందే ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, అలాగే జగిత్యాల, మలుగు, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేసింది. రాత్రిపూట కూడా చలి ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మరోవైపు అల్పపీడన ప్రభావంతో కురిసిన గాలివాన పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, కొత్తగూడెం మండలాల్లో ఈదురుగాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. యాదగిరిగుట్టలో కురిసిన తేలికపాటి వర్షం లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవ ఏర్పాట్లకు స్వల్ప ఆటంకం కలిగించింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో అత్యధికంగా 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని, అయితే ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.